జై తెలంగాణ. ఇప్పుడు కొరుట్ల కాన్స్టిట్యున్సీ డైనామిక్ లీడర్ మన అన్న సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆకలి అవుతుంది అందరికీ, అవుతుంది, నాకు కూడా అవుతుంది. ఈ కాలంలో పొద్దున ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, తమ స్వార్థాల కోసం అంటే అధికార పార్టీ ఎటుంటే అటు ఉరికే నాయకుల్ని చూస్తున్నాం. కానీ అధికారం పోయినాక అంటే మన బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయినాక మొట్టమొదటి దినమే ఒకే ఒక నాయకుడు నేను బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముతా, నేను కేసీఆర్ గారితోనే తిరుగుతా, నాకు ఎన్ని మీరు ఇచ్చినా అంటే వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 100 సార్లు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ నాకు స్వార్థం లేదు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి అవసరం ఉంది, నేను ఓడిపోయినా ఆ పార్టీతోనే ఉంటా అని ఇంత గొప్ప ఆలోచనతో వచ్చిన నాయకుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గట్టిగా చప్పట్లతో కొట్టాలి. ఆ రోజు తను అనుకుంటే చాలా మంది చూసారు కదా, మన పక్కన ఎమ్మెల్యే గాని అడిదిక్ ఎమ్మెల్యే గాని ఎందరు మంది ఉరికిరు కాంగ్రెస్ పార్టీలకు. ఉరికిరా లేదా అందరూ? మన దగ్గర నాయకులే పొద్దున ఇక్కడ ఉన్నాడు, సాయంత్రం ఆడ పోయిండు, మనం చూసామా లేదా ఇక్కడ? అలాంటి టైంలో కూడా తనని వచ్చి తనకి పోస్ట్ ఇస్తామన్నా ఆ పార్టీలో ఏమి ఇచ్చినా కూడా పోకుండా వచ్చిందంటే తన నిబద్ధత, నిజాయితీ ఎప్పటి నుంచి ఎస్పీకి ఉన్నప్పటి నుంచి రాజకీయాల వరకు ఇంత గొప్ప నిబద్ధత గల నాయకుడో మీరందరూ అర్థం చేసుకోవాలి. అలాంటిది అడగంగానే మన ఊరు మల్లాపూర్కి సంజయ్ తప్పకుండా వస్తా అని చెప్పేసి చెప్పినందుకు సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మా మల్లాపూర్ గ్రామ ప్రజల దగ్గర నుంచి పెద్దలు, పూజ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, ఎమ్మెల్సీ గురువు గారికి, రాజకీయ గురువు గారికి, అన్నిట్లో గురువు నాకు, ఎమ్మెల్సీ, మా సీనియర్ నాయకులు, మాకు అంకుల్ లాంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఏ రోజైనా మన తొండనీకి ఇవాళ ఇప్పుడే ఇంత గట్టిగా చెప్పారు, మీ అందరికి ధైర్యం ఇచ్చిండ్రు. ఏ రోజైనా మీ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఏమున్నా నేను ఉరికొస్తా అని కూడా చెప్తున్నా. అంకుల్కి నడుము నొప్పి ఉన్నా మన కోసం తప్పకుండా వస్తారు. రమణ గారికి, మా మాజీ జెడ్పీ చైర్మన్ మా అక్క వసంత గారికి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ బాబురెడ్డి గారికి, మన యువ హీరో మన ఊరి బిడ్డ, నేను అందరికి చెప్తుంటా మా మెట్పల్లి నీళ్లలోనే నాయకత్వం ఉంది, అందుకొరకు ఇంత చైతన్యం ఉన్నది. ఇక మన ఊరి బిడ్డనే ఖానాపూర్ కూడా ఎమ్మెల్యే కాబోతున్నాడు. తప్పకుండా మన ఊరి బిడ్డనే, మన జాన్సనే మళ్ళీ కాబోతా ఉన్నాడు. మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి గారికి, మాజీ ఎంపీపీ ఆదిరెడ్డి సరోజన ఆదిరెడ్డి గారికి, అందరి నాయకులకి పెట్టుకుని చాలాసేపు అవుతుంది. అందరి నాయకులకు, జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మాజీ సర్పంచ్లకు, సింగిల్ విండో చైర్మన్లకు, అన్నిటికంటే ముఖ్యంగా అప్పటి నుంచి అందరు చెప్తున్నారు రేపొద్దున మన మీద కేసులు అవుతాయి, రేపొద్దున మన మీద మన జాగలు గుంజుకుంటారు, మన భూముల మీదకి వస్తారు. అయినా కూడా ఇంత ధైర్యంగా ఎవడేమొచ్చి పీకినా మేము మాత్రం బీఆర్ఎస్ సైనికులమే అని వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇవాళ చూస్తా ఉంటే ఇప్పుడే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఒక్కటంటే ఒక మీటింగ్ అని గిట్ట అయిందా వాళ్ళది? ఒక్కటంటే ఒక మీటింగ్, కనీసం 10 మంది జెండా పట్టుకున్నాడు ఉన్నాడా? ఆఖరికి వాళ్ళ నాయకుడు కూడా మన పార్టీలో వచ్చి సిగ్గులేనోడు, వాళ్ళ నాయకుడు కూడా ఆ రోజు మన పార్టీలో తిరిగిండు. 2014 నుంచి 19 వరకు తిరిగినా లేదా? అట్లాంటి పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడండి బీఆర్ఎస్ వాళ్ళు సంవత్సరంన్నర అయింది, ఓ ఒక్కళ్ళు కూడా మడమదిప్తలేరు, అదే ధైర్యంతో ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటాయంటే పెట్టుకోండి, ప్రవీణ్ చెప్పాలి ఎందుకు ఇంత ఆవేదన ఉందో ఇక్కడ అని చెప్పేసి. నాకు ఆ వ్యత్యాసం ఎందుకు మనం ప్రజలు మళ్ళీ మనం ఎందుకు ఆదరిస్తున్నారో కూడా అర్థమైంది నాకు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అధికారం అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం, ప్రజల మీద కేసులు పెట్టడము, వాళ్ళని లోపరుచుకోవడము, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇరికియడము, అది కాంగ్రెస్ వాళ్ళు చేసే పని. ఇక్కడ అదే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న మా నాయకులందరూ ఇక్కడ నాయకత్వం వహించిన ఏ ఒక్క రోజు కూడా పక్కనోడి మీద కేసు పెట్టలేదు, ఎవరిని సతాయించలేదు, ఎవరు భూమి గుంజుకోలేదు, ఎవరిదో
లంగ పని చేయలేదు. అట్లాంటి నాయకులు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ అన్న. అందుకొరకే ఇవాళ వాళ్ళ ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి దగ్గర ఇక్కడ సగం మంది మీద కేసులైనా ఇప్పటికి పాపం, లేకపోతే వాళ్ళని సతాయించడము, వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పడము, ఏదో ఒక విధంగా సతాయిస్తా ఉన్నారు. అయినా కూడా 2 మంది నిలదొక్కుని గట్టిగా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమ, తెలంగాణ మీద ఉన్న బాధ్యతతోని. వాళ్ళకి అసలు కాంగ్రెస్ వాళ్ళకి మనకి తేడా అయిందో చెప్తాను. నేను ఎమ్మెల్యే 18 నెలలు 19 నెలలు అయింది, మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నాకు నీళ్ల మీద కానీ, తెలంగాణ వ్యవసాయం మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ సమస్యల మీద కానీ ఉన్న అవగాహన ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రికి కూడా లేదు. మా తమ్ముడు సచిన్ బ్రహ్మాండమైన విషయం చెప్పిండు. కంటెంట్, కమిట్మెంట్. నిజంగానే ఏ ఒక్క నాయకునికి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు, 1 గంట సేపు మాట్లాడిండు కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద. ఆ గంట సేపట్లో 60 సార్లు చంద్రశేఖరరావు. అరే బాబు, నీళ్ల గురించి మాట్లాడరా అంటే చంద్రశేఖరరావు. గది తప్ప ఇప్పటికి కూడా 19 నెలల తర్వాత నీళ్లు తెలదానికి ఇప్పటి వరకు మీ అందరూ ఒక ముచ్చట అడుగుతాను. అందరు చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వ్యవసాయం గురించి 1 గంట సేపు మాట్లాడినాడు. ఎవరు విన్నరా? ఇప్పటి వరకు 19 నెలల విన్నరా? గట్టిగా చెయ్యి ఇప్పుడు మరి కాదని చెప్తే అందరు చేతుంది. వ్యవసాయం మీద మాట్లాడలే, కరెంటు మీద మాట్లాడాడు, నీళ్ల మీద మాట్లాడాడు, మహిళలకు కావాల్సిన పెన్షన్ల మీద మాట్లాడాడు, బీడీ కార్మికుల మీద మాట్లాడాడు. ఒకటి మాట్లాడతాడు, ఏంటి కదా 2-3 మాట్లాడతాడు. ఇంతకుముందు నేను ప్రవీణ్ అన్న కూడా చెప్తున్నా, ఎవ్వరికి అర్థం కాదు. అంటే నేను కూడా ఇది చదువుకున్నా, నాకు కూడా అర్థమవుతలేదు. ఫ్యూచర్ సిటీ అంటాడు ఏమన్నా అంటే అది ఏందో ఆయనకే తెలియదు. ఏఐ అంటాడు. ఏఐ అంటే కృత్రిమ మేధస్సు. అవును, ఆయనకు అవసరం, ఆయనకు మేధస్సు లేదు కాబట్టి కృత్రిమ మేధస్సు అవసరం ఆయనకి. అర్థం కాని ముచ్చడి చెప్తాడు. ఫ్యూచర్ సిటీ కడతా నేను, ఏఐ సిటీ కడతా నేను. అరే మాకు కావాల్సిన వ్యవసాయం గురించి మాట్లాడరా బ్రదర్ అంటే మాట్లాడాడు. మా మహిళలకు కావాల్సిన పెన్షన్ల గురించి మాట్లాడమంటే మాట్లాడాడు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆయనకు తోడుగున్నది ఎవరు అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీలో లేరు ఎక్కువ తోడుగున్నది బీజేపీ పార్టీ మంత్రులు, బీజేపీ పార్టీ ఎంపీలు. కేంద్ర మంత్రికి గోదావరి నీళ్లు, ఇక్కడ ఉండేది అందరం కూడా గోదావరి పరివాహకం ఉన్న వాళ్ళమే. మనం అడిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త గోదావరి నీళ్ళ గురించి చెప్తారు. వాళ్ళకి మాత్రం ఎవ్వరికి గోదావరి నీళ్ళంటే తెలియదు, కృష్ణా నీళ్ళంటే తెలియదు. ఆయన రాసిస్తాడు. వీళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి రాసిస్తాడు. ఇలా మాట్లాడున్నారా అంటే ఈ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు మాట్లాడతారు. బండి సంజయ్ కేంద్రానికి మంత్రి అయిండు. ఇప్పటి వరకు ఆయన నోట్లో ఎప్పుడన్నా మీరు బీడీ కార్మికుల ముచ్చట్లు, మన రైతుల ముచ్చట్లు విన్నారా ఇప్పటివరకు ఎప్పుడన్నా? తన్నుండ్రి, కొట్టుండ్రి, సంపుండ్రి, ఇది ఒకటే వచ్చి ఆయనకి. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. అది కూడా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అంటే ఇక ఈ పోలీసులందరూ కూడా వాళ్ళ మాట వినాలి. ఇక ఆయననే తన్నుండ్రి, కొట్టుండ్రి, సంపుండ్రి అంటే ఇక పోలీస్ శాఖలు ఏం పనిచేస్తాయి? దేశంలో ఉన్నాయి. ఏ సంస్థ బాగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. అట్లాంటి వాడు మన దేశానికి కేంద్ర మంత్రి అయింది. ఇక మన అరవింద్ గారు అయితే ఇప్పటి వరకు వచ్చింది లేదు, పెట్టింది లేదు, సచిన్ లేదు, కేవలం లాస్ట్కి వస్తాడు. మళ్ళీ మీ అందరిని కోరేది ఒకటే, ఎక్కువసేపు మాట్లాడొద్దు. ఇంకా ప్రవీణ్ అన్న ఉన్నారు, ఇంకా మన నాన్నగారు మాట్లాడాలి. మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి ఎందరో విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రం మనది. గత 10 సంవత్సరాల్లో మీరు చూసిండ్రు, దేశమంతా చూసింది. దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయంలో కానీ, నీళ్లలో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఐటీలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండే. ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం మరి ఆ గద్దల పాలు చేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మన యువకులందరికీ దయచేసి ఈ ఊరుకు పోయినప్పుడు చెప్పుండ్రి. ఎందుకంటే ఇవాళ మొన్న జరిగిన తప్పు వల్ల తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెనుకపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఈ తప్పు జరిగితే మన భవిష్యత్ తరాలన్నీ గోసపడతాయి, మన పిల్లగాళ్ళందరూ గోసపడతారు. మీ అందరికీ మన పాత కోస తెలుసు, మీ అందరికి కూడా వాళ్ళకి చెప్పాలి పిల్లగాళ్ళకి. ఈ కోస మళ్ళీ మనకు వద్దు. ఎందుకంటే ఇప్పటికే గద్దెల లెక్క పడి తెలంగాణ రాష్ట్రం మీద దోచుకు తింటా ఉన్నారు వీళ్ళు. ఇప్పటికే లోకల్ నాయకులు, పైన జిల్లా నాయకులు, ఆ పైన ముఖ్యమంత్రి నాయకులు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినడమే. కనీసం నీళ్ల గురించి మాట్లాడరు, వ్యవసాయం గురించి మాట్లాడరు, పెన్షన్ల గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు వీళ్ళు. అందుకని మీ అందరినీ దయచేసి కోరుతా ఉన్నా, అందరం కలిసిమెలిసి 100% లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో నా ఎలక్షన్ కంటే ఎక్కువ దొరుకుతా. నిజంగా మీ లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఇప్పటికే మీకంటే ఎక్కువ నేను పనిచేస్తా ఉన్నా. 100% మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నాది, మన నాన్నగారి ఇద్దరు కూడా.
తప్పకుండా మీకోసం పోరాడతాం. మీ పనుల్లో ఒకటి తెలంగాణను కొద్దిగా సంజాయించాలి, వాళ్ళకి తెలవాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎంత పోదని చెప్పి వాళ్ళకి చెప్పాలి మనందరం. దయచేసి మీ అందరిని కోరేది, మనం వ్యవసాయం కాపాడుకోవాలన్నా, మన నీళ్లను కాపాడుకోవాలన్నా, మన పెన్షన్లను కాపాడుకోవాలన్నా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మనము ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు లంగలు దొంగలు, వాళ్ళకి ఏం బాధ్యత లేదు. వాళ్ళకు ఆ బీజేపీలో కూడా బాధ్యత లేదు మన రాష్ట్రం మీద. మీరు చూస్తున్నారు కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఏం పని చేయదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేయదు. మనకే బాధ్యత కాబట్టి 100% మనం అన్ని స్థానాలు తప్పకుండా గెలుస్తాం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళొకసారి ఇంత బ్రహ్మాండంగా అపోజిషన్ లో ఉన్నా కూడా పార్టీతో ఉండి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న మా ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.